పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ఒక మామూలు కార్యకర్త నుండి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు. బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోతవర్కంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానాన్ని చేశారు. ఇక అనంతరం కేక్ కట్ చేసి మంత్రి సంజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రేడ్ 3 ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు పదోన్నతి కల్పించి పీహెచ్సీలకు బదిలీ చేయాల్సి ఉండగా వారిని అక్కడే ఉంచడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్ కౌన్సిలింగ్లో కేటాయించిన స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ పాత బస్తీలో నూతన పోలీస్ స్టేషన్ను నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ప్రారంభించారు. ఈ నూతన భవనంలో స్టాఫ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు సమకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులంతా పాటు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో నేటితో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. వేకువజామున వ్యాస మహర్షి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసేశ్వర స్వామికి విశేష ద్రవ్యములచే మహా అభిషేకం, అలంకరణ, రుద్ర స్వాహాకారము, బలి ప్రదానము, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. మదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ఇతర నాయకులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గారి గిరి ప్రదర్శనలో లక్షల్లో భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వేపకుంట వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. దీంతో పెందుర్తి నుండి వేపకుంట రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ఎండలో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా రైతునగర్లో పొలం వివాదం నెలకొంది. తన పొలాన్ని డాక్టర్ మధుసూదన్ రావు అనే వ్యక్తి కబ్జా చేశాడని శ్రావణి అను మహిళ ఆరోపించింది. మధుసూదన్ రావు తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా మా పొలాన్ని ఆక్రమించాడని వాపోయింది. తన నేలను లాక్కుని తనపైన తప్పుడు కేసులు పెడుతున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పొలాన్ని కబ్జా చేసినట్లు అతడు నిరూపిస్తే స్వచ్ఛందంగా పొలాన్ని వదిలి వెళ్లిపోతా అంటే బాధిత మహిళ సవాల్ విసిరింది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ అన్నారు. అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకితభావంతో ఉండాలన్నారు. వికారాబాద్ జిల్లా బషీర్బాద్లోని పశు వైద్యశాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా 10 గంటలకు విధులకు హాజరు కావాల్సిన వైద్య సిబ్బంది 11 గంటల వరకు కార్యాలయం తాళం తీయకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయానికి డాక్టర్లు లేకపోవడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు వాపోయారు. బాపట్ల జిల్లా చీరాలలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి దర్శనంతో పుణ్యం పొందారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు సాయినాథునికి బంగారం కిరీటం, బంగారు హారాలతో ప్రత్యేకంగా అలంకరించగా ఆ అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షించింది. అనంతరం అర్చకులు పంచ అమృతాలతో స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు, సేవా నాణ్యతపై ఆయన సమగ్రంగా పరిశీలన చేపట్టారు. అధికారులతో కలిసి సంబంధిత మంత్రులతో మాట్లాడి సమస్యల పరిష్కార మార్గాలను త్వరగా కనుక్కునే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకంబరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తుల సహకారంతో వివిధ రకాల పండ్లు, కూరగాయలతో శాకంబరి అలంకరణ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ శ్రద్ధపూర్వక అలంకరణ భక్తులను కనువిందుగా చేస్తుంది. హైదరాబాద్ గురు పౌర్ణమి పురస్కరించుకుని సాయిబాబా ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సందడి చేశారు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం ఈ ఉత్సవ సమయంలో భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున భక్తులు దర్శనానికి అలసట లేకుండా క్యూ లైన్లలో నిలబడి తమ ఇష్టదైవం సాయిబాబాను దర్శించుకునేందుకు అనురాగంతో నిండారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్లో శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యాస గురు పౌర్ణమి పురస్కరించుకొని గురుగా పూజించే దత్తాత్రేయ స్వామి, సాయిబాబా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలను ఆలయ చైర్మన్ లక్ష్మణ్, ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ రావు, పూజారి శివశాస్త్రి ఘనంగా చేపట్టారు. దీంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే తమ మొక్కులు తీర్చుకొని అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తూ పుణ్య స్నానాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మందిరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు సాయిబాబా ఆశీర్వాదాలు పొందేందుకు తరలివచ్చారు. కడప జిల్లా బద్వేల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో తల్లిదండ్రులకు పాఠశాలలో విద్యా కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులు వివరాలు తెలియజేశారు. పాఠశాలలో అందిస్తున్న విద్య, విద్యార్థుల అభివృద్ధి, ఇతర సౌకర్యాలపై విశదీకరణ చేశామన్నారు. కడప జిల్లా బద్వేల్ సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్జీఓ కాలనీ సమీపంలో ఉన్న సాయిబాబా గుడిలో మెగా రక్తదాన శిబిరంలో పలువురు దాతలు స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరానికి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పెద్దలు, పిల్లలు భారీగా తరలివచ్చి సాయిబాబాను దర్శించి ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు. కాకినాడ జిల్లా తునిలో మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ భువన రత్నాజీ ఇలాంటి మెగా కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగలేదని, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ సమావేశంలో పిల్లలకు మొక్కలు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలులో గురు పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాఠశాల అనుబంధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ను అక్కంపేట సర్పంచి జాంబవతితో కలిసి ఆమె ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని ఆనం తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పంచామృత అభిషేకాలు, అర్చనలు మరియు విశేష పూజలతో సాయిబాబా దేవుడికి భక్తులు గౌరవం సమర్పించారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని సాయినాథుని దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మెగా పేరెంట్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయంగా పాల్గొని పిల్లల విద్యాభ్యాసం గురించి చర్చలు జరిపారు. విద్యార్థులు తల్లి పాదాలను కడిగి పూల పుష్పాలతో పాదాభివందనం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పథకాలపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా పెంబిలోని మార్మూల గిరిజన గ్రామాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా విస్తృతంగా పర్యటించారు. గిరిజన సంస్కృతి, నృత్యాలతో గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. గంజా గస్తీ అవగాహన సదస్సులో ఎస్పీ గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాల దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి సాగు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె అన్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ యార్డుకు ప్రజల బహిరంగ వ్యతిరేకత ప్రకటించారు. కొడిమి గ్రామ పొలంలో మున్సిపాలిటీ, నారాయణపురం గ్రామ పంచాయతీల చెత్తను తరలించి నిల్వ చేయాలనే యత్నాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అభివృద్ధి అవకాశాలపై చెత్త నిల్వ కేంద్రం చెరుగుదీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఒక ఐసర్ వ్యాన్ ద్వారా 6 క్వింటాల రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి బియ్యాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వ్యాన్ను రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్లో మోదీ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో గురు పౌర్ణమి పురస్కరించుకుని సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదానంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు స్వామివారికి పూజలు చేసి భక్తులతో కలిసి ఆధ్యాత్మికతను పంచుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరులో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో తల్లిదండ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు. నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు 35 లక్షల విలువైన డెస్క్లను అందజేశారు. ప్రైవేట్ స్కూల్స్తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలకు రూపురేఖలు, వసతులు మెరుగుపరచడం సీఎం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో జరుగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు. అల్లూరు జిల్లా అడ్డతీగలతో దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో భార్యను నరికి చంపిన సంఘటన వంగలమడుగులో సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలతో భర్త జోగిధర భార్య విజయకుమారిని కత్తితో నరికి చంపాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతపై స్పందించిన ఆయన వ్యవస్థ తీరుపై మండిపడ్డారు. హైడ్రా ముస్లింలకు లొంగిపోయిందని, కేవలం హిందువులు, పేద ప్రజల ఇళ్లను మాత్రమే కూల్చుతుందని, బిల్డర్లు, రాజకీయ నాయకుల జోలికి వెళ్లడం లేదని, ప్రస్తుతం హైడ్రాకు ఉన్న పూర్తి విశ్వసనీయత, క్రెడిబిలిటీ కోల్పోయిందని ఎంపీ చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో శాకంబరి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శాకంబరి చివరి రోజు ఉత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం మితాక్రమం, సాయంత్రం చిత్రాక్రమం అనంతరం శాకంబరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని 10 టన్నుల కూరగాయలు, పండ్లతో అర్చకులు శోభాయమానంగా అలంకరించనున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని జెన్కో అధికారులు ప్రారంభించారు. మొదటి రోజు 7 టర్బైన్ల ద్వారా 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు సిఈ మంగేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ప్రాజెక్టుకు ముందస్తు వరదలు వస్తుండటంతో పూర్తి స్థాయిలో విద్యుత్ తయారు చేస్తామని అన్నారు. కల్తీ కల్లు ఘటనలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, బాధితులకు 1 లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కుమరాం కేజీబీవీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ హాజరయ్యారు. క్లాస్ రూములను పరిశీలించి విద్యార్థినుల చదువులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. అలాగే విద్యార్థినుల ఆరోగ్య కార్డులను పరిశీలించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఏపీ వ్యాప్తంగా కూటమి సర్కార్ రికార్డు స్థాయిలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీహెచ్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. పలు తరగతి గదులకు వెళ్లి చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిబిరాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా పేరుగాంచిన జపాన్లోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ప్రేణు ప్రమాదంలో చిక్కుకుంది. ఒసాకా బే ప్రాంతంలోని 2 కృత్రిమ దీవులపై నిర్మించిన ఈ భారీ విమానాశ్రయం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతుంది. దీనిని కాపాడేందుకు జపాన్ ప్రభుత్వం కోట్లాది డాలర్ల ఖర్చుతో తక్షణ చర్యలు చేపట్టింది. జార్ఖండ్లోని ఓ రైల్వే ట్రాక్పై ప్రసవ వేదనలో ఉన్న ఏనుగుకు స్థానికులు సహాయం చేశారు. రైలు గమనాన్ని నిలిపి దాదాపు 2 గంటల పాటు రైలు ట్రాక్పై నిలిపివేసి ఆ ఏనుగు సుఖంగా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గజరాజు సంతోషంగా బిడ్డతో అడవిలోకి వెళ్లిపోయింది. ఏనుగు ప్రసవానికి సహకరించిన స్థానికులకు, అటవీ అధికారుల తక్షణ స్పందనకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రత్యేక ప్రశంసలు తెలిపారు. బంగ్లాదేశ్లో గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్లో తలదాచుకున్నారు. ఆమె తర్వాత ఏర్పడిన మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తమ దేశానికి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్కు లేఖలు రాసింది. నల్గొండ జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ఎడ్లబండ్లతో ముట్టడించారు. బిక్కెరు వాగు నుంచి ఇసుక తరలింపుకు ట్రాక్టర్లకు అధికారుల అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చినందున తాము ఉపాధి కోల్పోతామని ఎడ్లబండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ వాహనాలకు ఇచ్చిన పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్లోని స్టెయిన్బాచ్ సమీపంలో 2 శిక్షణ విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 యువ పైలట్లు మృతి చెందారు. ఇందులో ఒకరు భారత సంతతికి చెందిన కేరళవాసి శ్రీహరి సుకేష్గా గుర్తించారు. టొరంటోలోని భారత్ కాన్సులేట్ వెల్లడించింది. మరొకరు సవర్ణ మే రోయస్ కెనడియన్గా గుర్తించారు. ఈ క్రమంలోనే దాదాపు 400 మీటర్ల ఎత్తులో 2 విమానాలు ఢీకొన్నాయని పైలట్ ట్రైనింగ్ స్కూల్ ప్రెసిడెంట్ ఆడమ్ పెన్నర్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ముందు బాబులకు షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 2 రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు మూసివేయాలని సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్ లింక్కు భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన కీలక అనుమతులు లభించాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తాజాగా కమర్షియల్ సేవల కోసం అనుమతులను మంజూరు చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. 2022 నుంచి కమర్షియల్ లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ లింక్కు చివరి గ్రీన్ సిగ్నల్ లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్ గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. కానీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉంటుందని స్పష్టం చేసింది. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. అవి నిన్నటి నుండి అమల్లోకి వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఏకంగా 19 కేజీల సిలిండర్ ధర ₹58 మేర తగ్గించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వినియోగం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు మొబైల్ ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా జరగడం లేదు. గుమస్తా నుంచి మొదలుకొని ఉన్నత శ్రేణి ఉద్యోగం వరకు ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. అలాగే జియో వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్లు వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ₹189 ధర ఉన్న ఈ ప్లాన్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వ రంగ దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటాను విక్రయించే అవకాశాలున్నట్టు సమాచారం. 2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 10% ఉంచాలని సేబీ నిబంధనలు ఉన్నందున ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకున్నది. దిగ్గజ బ్యాంక్ హెచ్డిఎఫ్సి తన ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. తన ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మార్పు జూలై 7, 2025 నుంచి అమలులోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఈ రేట్ల తగ్గింపు ఖాతాదారులకు సక్రమమైన లాభాలను అందించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న క్విక్ కామర్స్ మార్కెట్లో ప్రధాన కంపెనీలు ఆధిపత్యం కోసం పటిష్ట పోటీ కొనసాగుతుంది. వినియోగదారులకు తక్కువ సమయంలోనే సరుకులను డెలివరీ చేసే ఈ సేవలను గరిష్ట ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టో వంటి ప్లేయర్లు 10 నిమిషాల్లో డెలివరీ అందిస్తూ మార్కెట్ను ఆకర్షించగా ఇప్పుడు గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ రంగంలోకి ప్రవేశించింది. ఇండియన్ మార్కెట్లో మొబైల్ ఫోన్స్ విభాగం పటిష్టంగా ఎదుగుతుంది. ఇప్పటికే మంచి ఫీచర్లతో అనేక రకాల ఫోన్స్ వినియోగదారుల అందుబాటులో ఉన్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ 2 కొత్త ఫోన్స్ను విడుదల చేసింది. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నిన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా స్వల్పంగా తగ్గాయి.